హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. భూభారతి అసలేంటి భూభారతి? రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. భూభారతి బిల్లులో అసలు ఏముంది, భూభారతి అంటే ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూభారతి అంటే ధరణి పోర్టల్ని భూభారతిగా మార్చారు. ROR 2020 ఈజ్ ధరణి అండ్ ROR 2024 ఈజ్ భూభారతి అండ్ ఇట్ మీన్స్ ధరణి ఈజ్ రీప్లేస్డ్ బై భూభారతి. అయితే భూభారతిలో ఏముంది? ధరణి పోర్టల్ని కంప్లీట్గా నేమ్ చేంజ్ చేసి భూభారతిగా మార్చారన్నమాట. అయితే భూభారతిని సామాన్యులకి అండగా పోలుస్తున్నారు. అంతేకాదు సామాన్యుల చుట్టంగా కూడా భూభారతిని తెలియజేస్తున్నారు. భూభారతిని సామాన్యుల చుట్టంగా చెప్తున్నారు. మరి భూభారతిని అన్ని వర్గాలకి న్యాయం చేకూరుస్తుందని చెప్తున్నారు. భూభారతి అందరికీ అండగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు అసలు అంటే కోర్టులకి వెళ్ళే అవసరం లేకుండా భూభారతిలో పలు అంశాలు జోడించారని కూడా చెప్తున్నారు. మరి ఏముంది భూభారతిలో? అయితే లాలయ్య అనే ఒక రైతు, అతనికి 2017 వరకు పట్టా పాస్ పుస్తకం ఉంది. అతనికి ఉన్న ఈనాం భూమి 1 ఎకరం. ఆ ఈనాం భూమికి పట్టా పాస్ పుస్తకం 2017 వరకు ఉంది. అయితే 2017లో భూ దస్త్రాల ప్రక్షాళన జరిగింది. భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత అతనికి ఉన్న పాత పాస్ పుస్తకం రద్దయింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ధరణి నుండి నీకు కొత్త పాస్ పుస్తకం వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ ధరణిలో 2017లో వచ్చిన భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా అసలు అతనికి ఉన్న ఒక్క ఈనాం ఎకరం ఆ ధరణిలో చేర్చలేదు. అలాంటి వివరాలే లేవన్నారు. అయితే ఆ ఈనాం భూమి కోసం లాలయ్య తిరగని చోటు లేదు, అతను వెళ్ళని కార్యాలయం లేదు. సో ఇలా అతనికి ఉన్న 1 ఎకరం పైన ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకం తొలగించబడింది. మరి ఇలా చాలామంది రైతులకు ఉన్నటువంటి భూముల విషయాల్లో చాలా వరకు వాళ్ళు ఇప్పటి వరకు కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. అయితే ఇలాంటి రైతులకు ఇప్పుడు భూభారతి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరి అయితే 2017లో పట్టా పాస్ పుస్తకాలు గల్లంతయ్యాయో వాళ్ళందరికీ కూడా భూభారతి ఇప్పుడు తీసుకొచ్చింది ఒక గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా భూమిపై హక్కులు లభిస్తాయి. అంతేకాకుండా పట్టా పాస్ పుస్తకాలు కూడా వచ్చే వెసులుబాటు అనేది జిల్లా స్థాయిలోనే కలగనుంది. ఇది భూభారతి తీసుకొచ్చిన అసలు వెసులుబాటు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మడెప్ప అనే ఒక రైతు, అతనికి 4.5 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ 4.5 ఎకరాలకి ఇంకాస్త అదనపు విస్తీర్ణం జోడించబడింది. అదనపు విస్తీర్ణం నాది కాదు కాబట్టి దీన్ని తొలగించి నాకు ఎంత ఉందో అంతే నా పాస్ పుస్తకంలో యాడ్ చేసి ఇవ్వండి అనే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ధరణిలో. అయితే ఆ మడేపకి సంబంధించిన టోటల్ 4.5 ఎకరాలని ఇంకో వ్యక్తి పట్టా పాస్ పుస్తకంలో జోడించడం జరిగింది. మడెప్ప మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఈ నా ల్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎవరు పేరు పైన వెళ్ళిపోయింది, మరి నా ల్యాండ్ నాకు వచ్చేట్లు మళ్ళీ పట్టా పాస్ పుస్తకం ఇవ్వండి అని దరఖాస్తు చేసుకుంటే అలా చేయడం సాధ్యం కాదు. అలాంటి వెసులుబాటు ధరణిలో లేదు. ఆ మిస్టేక్కి సరైన వెసులుబాటు ధరణి పోర్టల్లో లేదు అని చెప్పడం జరిగింది. ఇలా మడెప్పకు కూడా ధరణిలో అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన భూభారతిలో ఇలా అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ఎంతోమంది రైతులకి న్యాయం జరగనుందన్నమాట. అయితే మరి భూభారతిలో ఇంకెన్ని కొత్త అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ వారసత్వ బదిలీని మినహాయించి అన్ని రకాల భూ లావాదేవీలని యథాతథంగా ధరణి పోర్టల్ లాగానే ఏకకాలంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తారు. అయితే ఇక్కడ అభ్యంతరాలకి కూడా అవకాశం ఉంది. అయితే ఆ అభ్యంతరాలను విచారించి వాటిని అప్పీల్కి కూడా అవకాశం కల్పించారు ఈ భూభారతి పోర్టల్లో. అంటే మరి ఇంతకు ముందున్న ధరణి పోర్టల్లో లేదా అభ్యంతరాలకు అవకాశం అంటే లేదు. అయితే ధరణి పోర్టల్లో ఏదైతే మ్యూటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ జరిగిందో అదే అక్కడ ఫైనల్ అన్నమాట.
ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటికైతే చోటు లేదు, అంటే అవకాశం లేదు. మరి ఏకకాల మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు కదా, ఇక్కడ వారసత్వ బదిలీని మినహాయించారు. మరి అక్కడ వారసత్వ బదిలీని మినహాయించలేదా అంటే లేదు. వారసత్వ బదిలీలని అన్ని రకాల లావాదేవీలని భూ లావాదేవీలతో కలిపి ఒకే కాలంలో అంటే ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసేవారు ధరణిలో. కానీ ఇక్కడ వారసత్వ బదిలీని మినహాయించారన్నమాట. ఓకే, మరి ఎందుకు వారసత్వ బదిలీని మినహాయించారు అంటే వారసత్వ బదిలీ అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఆ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలియాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఒక దగ్గర ఉండట్లేదు, ఒక్కొక్కరు ఒక్కో చోట్ల ఉంటున్నారు. అయితే ధరణి పోర్టల్లో మాత్రం వారసత్వ నిబంధనలకు సంబంధించి వారసత్వ బదిలీకి సంబంధించి ఆ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరిని స్టేట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మ్యూటేషన్ పూర్తి చేసేవారు. ఇది ధరణిలో. అయితే కుటుంబ సభ్యులకి అందరికీ తెలియాలి, మరి వారసత్వ బదిలీ అనేది మాత్రం ధరణి పోర్టల్లో లేదు. అయితే ఇప్పుడు ఏం చేశారు మరి అంటే వారసత్వ బదిలీకి సంబంధించి ఏదైతే మ్యూటేషన్ కావాలి అని ఇక్కడ దరఖాస్తు చేసుకుంటారో ఆ విషయాన్ని స్వయంగా తహసీల్దారే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి నోటీస్ జారీ చేస్తారన్నమాట. ఓకే, అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అయితే నాకు తోబుట్టువులు ఉన్నారు, ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పలేదు. తన దగ్గర ఒక ల్యాండ్ ఉంది, 1 ఎకరం ల్యాండ్ ఉంది, నేను ఇష్టం కాబట్టి నాకు వారసత్వ బదిలీ చేసిండు. ఆ విషయం వారసత్వ బదిలీ చేసిందంటే ఆ విషయం ఎవరికి చెప్పకుండా చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. కంపల్సరీ అందరికీ చెప్పాలి. చెప్పినాక వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాక విచారణ జరిపించి క్షేత్రస్థాయిలో అది సమ్మతం అయితేనే అది అలా చేయాలన్నమాట వారసత్వ బదిలీ అనేది. ఎందుకంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్యామిలీ అన్నమాట. అందరినీ చూసుకోవాలి కాబట్టి, అందరికీ సంబంధించింది కాబట్టి కుటుంబ సభ్యులందరికీ తెలియాలి అనే నిబంధనని ఇక్కడ ధరణిలో జోడించలేదు, కానీ భూభారతిలో జోడించారన్నమాట. ఇది అయితే తహసీల్దారే స్వయంగా ఈ విషయాన్ని నోటీస్ ద్వారా అందరికీ తెలియజేసి కుటుంబ సభ్యుల సమ్మతం తీసుకున్నాక విచారణ అయిపోయినాక క్షేత్రస్థాయి పరిశీలన జరిపినాక మ్యూటేషన్ చేస్తారు వారసత్వ బదిలీలో ఇన్ భూభారతి పోర్టల్, ఇన్ భూభారతి చట్టం ప్రకారం. ఓకే, కానీ మరి మ్యూటేషన్లో కూడా ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటాయి. సరే, అప్పుడు మమ్మల్ని బెదిరించి సైన్ పెట్టించుకున్నారనో, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిర్రనో, లేదంటే ఏదో చేసిర్రనో, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా వాటికి కూడా ఇక్కడ అప్పీల్కి అవకాశం కల్పించారు భూభారతి పోర్టల్లో. ఇలాంటి అభ్యంతరాలకి ధరణి పోర్టల్లో మాత్రం అవకాశం లేదు. ఇది వారసత్వ బదిలీకి సంబంధించి. మరి ఇంకేముంది భూభారతి చట్టంలో అంటే పార్ట్ బి వివాదాలకు సంబంధించి. అసలు ఏంటి పార్ట్ బి వివాదాలు? ఎక్కడో అన్ని న్యూస్ పేపర్లలో వస్తుంది. మరి బి వివాదాలు అంటారు కదా, అందరూ కూడా అదే మాట్లాడుకుంటారు. బి వివాదాల గురించి మరి 18 లక్షల ఎకరాలు ఉన్నాయట, వాటికైతే పార్ట్ బి వివాదాల గురించి సంబంధించిన వాటికైతే ఇప్పుడైతే హక్కులు వస్తాయట. అసలు ఏంటి భూ వివాదాలు? అసలు ఏంటి అంటే ధరణి పోర్టుల్లో ఎలాంటి సమస్యలు లేని భూములకి యథావిధిగా పరిష్కారం లభించింది. మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ అన్నీ జరిగిపోయినాయి. కానీ అందులో ఏవైతే వివాదాలు ఉన్నాయో, ఏవైతే వివాదాలు మరియు సమస్యలు ఉన్నాయో అలాంటి వాటిని పార్ట్ బిలో చేర్చిండ్రు. పార్ట్ బిలో చేర్చినాక ఆ పార్ట్ బి వివాదాలని పరిష్కరిద్దాం మనం అని ఒక పరిశీలనలో పెట్టేసిర్రు వాళ్ళు అక్కడ ధరణి పోర్టల్లో. కానీ ఎలాంటి పరిశీలనకి కానీ ఎలాంటి పరిష్కారానికి కానీ ఈ భూ వివాదాలు అంటే పార్ట్ బి వివాదాలు నోచుకోలేదు. అయితే ఇక్కడ భూభారతి పోర్టల్లో పార్ట్ బి వివాదాలపైన స్వయంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఈ విధంగా నియర్లీ 18 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతులకి మార్గం సుగమమైంది. వారికి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హక్కులు లభిస్తాయని భూభారతి పోర్టల్ స్వయంగా చెప్తుందన్నమాట. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ పట్టాపహానీ సమస్యలు తీరుతాయని చెప్తుంది. మరి పట్టాపహానీ సమస్యలు అంటే ఏంటి? మరి అంతకుముందు సాగులో ఉన్నారు అంటే అంత తరతరాల నుండి సాగు చేసుకుంటున్న రైతులు చాలామంది ఉన్నారు. మరి
వాళ్ళకి ఇప్పుడు పట్టాపహాని సమస్యలు తీరుతాయి అంటున్నారు. వాళ్ళ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అలాంటి డీటెయిల్స్ అన్ని దరఖాస్తు చేసుకోగానే అలాంటి సాగు భూమి ఉన్న చాలామందికి అంటే నియర్లీ 8 లక్షల ఎకరాలున్న రైతులకి సాగు భూమి పైన ఇక్కడ హక్కులు లభిస్తాయని కూడా భూభారతి పోర్టల్ చెప్తుంది, భూభారతి చట్టం చెప్తుంది. అంతేకాదు మరి 1971లో కొంతమంది రైతులకి పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయట. ఆ పట్టా పాస్ పుస్తకాలు కూడా పట్టా పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు, కానీ అప్పుడు భూమిపైన ఎలాంటి హక్కులు కల్పించలేదు వారికి. అలాంటి రైతులకి చాలామందికి కూడా ఇప్పుడు హక్కులు కల్పిస్తాయని భూభారతి స్పష్టం చేసింది. ఇది భూభారతిలో ఉన్న స్పెషల్ మ్యాటర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకేముంది మరి అంటే అప్పీల్కి ఫిర్యాదులకి కూడా అప్పీల్ చేసుకోవచ్చట. అంటే ఏమైనా ఫిర్యాదులు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అంటే ఏంటిది, ఏమైనా భూ వివాదాలు కానీ భూ సమస్యలు కానీ ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో అంటే మన జిల్లా కలెక్టర్కి ఫస్ట్ దరఖాస్తు చేసుకోవాలన్నమాట. దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టరే స్వయంగా దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇలా 18 రకాల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. మరి ఈ 18 రకాల సమస్యలు ఉన్న భూములని 6 రకాలు తహసీల్దార్, 6 రకాలు ఆర్డీఓ గారు అయితే ఇక్కడ మ్యూటేషన్ చేసే అవకాశాన్ని కల్పించారు. మరి ఒకవేళ ఈ సమస్యలకి మనకు పరిష్కారం లభించలేదు, వారి దగ్గర కూడా లభించకపోతే ఏం చేస్తారంట, ఏం చేయమని సూచించారంట. ఇక్కడ తహసీల్దార్ పైన ఆర్డీఓకి, ఆర్డీఓ పైన కలెక్టర్కి, కలెక్టర్ పైన ఫైనల్గా ల్యాండ్ ట్రైబ్యునల్కి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాం కదా, కోర్టుకి వెళ్తే సివిల్ కోర్టులో ఎలాంటి మనకు ఏం అంటే ఇంకా అసలుకి ఏం న్యాయం జరగలేదు, అంతకంటే పై కోర్టుకి వెళ్తాం కదా, అప్పీల్ చేసుకుంటాం కదా. అలానే ఇక్కడ అన్నమాట మనకి తహసీల్దార్ దగ్గర న్యాయం జరగలేదు, దెన్ వీ హ్యావ్ టు గో టు ఆర్డీఓ. ఆర్డీఓ దగ్గర కూడా మనకేం జరగలేదు, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు కలెక్టర్. కలెక్టర్ దగ్గర కూడా మనకేం జరగలేదు, న్యాయం జరగలేదు, మనం సాటిస్ఫై కాలేదు, ఫైనల్గా వీ హ్యావ్ టు గో టు ల్యాండ్ ట్రైబ్యునల్ అన్నమాట. ఇలా ప్రతి దాంట్లో అప్పీల్కి అవకాశం కల్పించింది భూభారతి చట్టం. ఓకే, ఇది ఒక మ్యాటర్. నెక్స్ట్ ఇంకేముంది మరి అంటే మ్యూటేషన్పై అప్పీల్కి వెళ్ళొచ్చట. మరి మ్యూటేషన్ పైన అప్పీల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఒకరు, అంతకుముందు పాత రికార్డుల్లో భూ యజమానులు ఒకరు ఉన్నారు. మరి ఎట్లా అక్కడ మనకు తెలియకుండా ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు కదా. సో అలా తెలియకుండా జరిగే రిజిస్ట్రేషన్ని కూడా ఇప్పుడు భూభారతి పోర్టల్ ద్వారా ఆపొచ్చు అన్నమాట. భూభారతి చట్టం ద్వారా మనకు తెలియకుండా జరిగే మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ని కూడా రద్దు చేయవచ్చు అనే విషయాన్ని భూభారతి చట్టం స్పష్టం చేస్తుంది. అండ్ ఇంకేముంది భూభారతి చట్టంలో అంటే కాస్తు కాలంని జోడించడం జరిగింది. ఏంటి కాస్తు కాలం? మరి కాస్తు కాలం అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటే ల్యాండ్ని తరతరాల నుండి సాగు చేస్తున్నారు, కానీ ల్యాండ్ అంతా ఒకరి పేరుపైనే ఉంది. ఇప్పటికి కూడా భూములు ఇట్లనే వేస్తారు కదా. ఎలా వేస్తారంటే ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే పెద్దవాళ్ళపైనే మొత్తం ఉంటుంది కదా, అలా అన్నమాట. గ్రామాలలో ఇప్పటికీ ఉంది ఇట్లాంటి సిచ్యువేషన్. మరి ఎట్లా ఇద్దరు సాగు చేస్తున్నారు కదా, మరి ఇద్దరు సాగుదారులను గుర్తించాలి కదా. సో అలా ఇద్దరిని సాగుదారులుగా గుర్తించడానికి తీసుకొచ్చిందే ఈ కాస్తు కాలం అన్నమాట. తదనంతర కాలంలో అంటే ఇంకో కాస్తు కాలం గుర్తించి నెక్స్ట్ వాళ్ళకి కూడా ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరికి చెరి సమాన వాటాలో పట్టాపహాని పుస్తకాలు కూడా వస్తాయని భూభారతి చట్టం అయితే తెలియజేస్తుంది. ఓకే, మరి ఇంకేముంది అంటే సాదా బైనామాలకి హక్కు కల్పిస్తారంట. ఓకే, సుమారు 9.35 లక్షల ఎకరాల ఉన్నటువంటి సాదా బైనామాన్ వాళ్ళ కొనుక్కున్నటువంటి రైతులకి ఇక్కడ గుడ్ న్యూస్ చెప్తుంది ఈ భూభారతి పోర్టల్. మరి సాదా బైనామాలకు కూడా ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పింది. సుమారు 9.35 లక్షల ఎకరాల సాదా బైనామాలకి ఇక్కడ హక్కు లభించనున్నదని చెప్తుంది భూభారతి చట్టం. మరి ఏంటి సాదా బైనామా, అసలు ఏముంది సాదా బైనామాల అంటే ఎప్పుడో 1990sలో అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు తహసీల్దార్ని పిలవాలి, అన్ని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అంటే చేసుకోవాలి అన్న నాలెడ్జ్ వాళ్ళకి అప్పుడు ఎవరికీ లేదన్నమాట. ఎడ్యుకేషన్ లెస్ అన్నమాట. అప్పుడు అసలు విద్యనే అప్పుడు చాలా తక్కువ మందికి ఉండేది. సో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళనే పిలుచుకొని వచ్చి ఒక తెల్ల కాగితం పైన ఇలా మేము కొంటున్నాం, కొనేవాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు, అమ్మే వాళ్ళు ఎవరు అనేది పెద్ద మనుషుల చట్టంలో ఒక పెద్ద మనుషుల ఒప్పందం లాగా రాసుకునే ఒక పేపర్ తెల్ల కాగితం పైన రాసుకుని ఒక పేపర్నే సాదా బైనామాగా పేర్కొనవచ్చు అన్నమాట.
ఎప్పుడో తాత ముత్తాతల కాలంలో కొనుక్కున్నాయి చాలా భూములు అట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా అట్లా సాదా బైనామాలు అనే వాటిని తీసుకొని వచ్చి ఇప్పటికి కూడా హక్కులు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లేస్లో వాళ్ళే ఉంటారు. సాదా బైనామా తీసుకుంటారు, ప్లేస్లో ఇల్లులు కట్టుకొని తరతరాల నుండి బ్రతికే వాళ్ళని కూడా ఇప్పుడు పట్టేదారులు వచ్చి ఇప్పుడు మాది అని అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రింద కొన్నారు కదా ల్యాండ్, మన తాతలు కొంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? మనం తిరగని కార్యాలయం ఉండదు, మరి మనం తిరగని ఆఫీస్ కూడా ఉండదు. మరి ఏ ఆఫీస్ దగ్గర పోయినా కూడా మీరు అక్కడ పోండి ఇక్కడ పోండి ఎక్కడ ఇళ్ళ సొల్యూషనే లేదంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా? సో అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నమాట ఇదే. సో అలాంటి వాళ్ళకి సాదా బైనామా ద్వారా ఎవరైతే కొనుక్కున్నారో ఆల్రెడీగా అలాంటి వాళ్ళకి సాగు హక్కు అన్ని భూమి హక్కులు లభిస్తాయని భూభారతి చట్టం స్పష్టంగా పేర్కొందండి. సో ఎవరైతే ఇట్లా సాదా బైనామా పేపర్లు అయితే ఉంటాయో వాళ్ళు వెంటనే అమల్లోకి వచ్చిన వెంటనే భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే మీరు దరఖాస్తు చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ అసైన్ భూములు కొన్న వాళ్ళకి అసైన్ భూములు, ఈనాం భూములు, లావాన్ భూములు, ఈనాం భూములు, అసైన్ భూములు మరియు లావాని భూములు ఎవరైతే కొనుక్కొని వాళ్ళు ఇప్పటికీ సాగుదారులుగా ఉంటున్నారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ చెప్పిందండి ఇందులో. అయితే సుమారు 24 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతులకి గుడ్ న్యూస్ అన్నమాట ఇది. కంపల్సరీగా భూభారతి చట్టం ద్వారా వాళ్ళకి హక్కులు లభిస్తాయని భూభారతి చట్టం మాత్రం స్పష్టంగా పేర్కొంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎవరైతే 13B మరియు 38Eలో ఉంటారో రక్షిత కౌలుదారులుగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఖచ్చితంగా ఈ భూభారతి పోర్టల్లో మాత్రం వాళ్ళకి సాగు హక్కులు లభించనున్నాయి. అన్ని భూ యాజమాన్య హక్కులు అయితే భూభారతి పోర్టల్ ఇస్తుందని ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో కంపల్సరిగా ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉంటారో 13B ఉంటుందో మీకు 38E ఉంటుందో ఖచ్చితంగా భూభారతి చట్టం అమల్లోకి రాగానే మీరైతే దరఖాస్తు చేసుకోండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లీగల్ ఎయిడ్ వ్యవస్థను అయితే తీసుకొచ్చిందండి. మరి ఏంటి లీగల్ ఎయిడ్ వ్యవస్థ అంటే ఎవరైతే నిస్సహాయులు నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఉచిత న్యాయ సేవలని అందించడానికి అంటే ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి గాను ఈ భూభారతి చట్టం చట్టబద్ధం చేసిందన్నమాట. అంటే ఎవరైతే నిస్సహాయులు మరియు నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి భూ వివాదాలు కానీ భూ సమస్యలని కానీ ఉచితంగా న్యాయ పరిష్కారం లభించనుందన్నమాట ఇది. అయితే ఇలాంటి వ్యవస్థనే లీగల్ ఎయిడ్ వ్యవస్థగా పేర్కొన్నారు. అయితే ఇలాంటి లీగల్ ఎయిడ్ వ్యవస్థని ఉచిత న్యాయ సహాయాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగానే దేశంలో తెలంగాణ నిలిచిందన్నమాట. ఇది కంప్లీట్గా అంటే నిస్సహాయులకు కానీ నిరుపేదలకు కానీ ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థ అనేది ఉంటే వాళ్ళ కోర్టులు అనేది తెలియదు కాబట్టి వాళ్ళ పాలిట దైవంగా పేర్కొంటున్నారు ఇలాంటి లీగల్ ఎయిడ్ వ్యవస్థని. అండ్ నెక్స్ట్ ఎవరైతే అధికారులు కావల్చుకొని దిద్దుబాటు చర్యలు కానీ చేస్తారు కదా, రికార్డులను దిద్దడం కానీ ఏమైనా ఫైల్స్లో మిస్టేక్స్ చేయడం కానీ చేస్తారు కదా, సో వాళ్ళకైతే ధరణి పోర్టల్లో లాగానే ఇక్కడ కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన. అదేవిధంగా శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్తుంది భూభారతి చట్టం. సో అలా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో పట్టా పాస్ పుస్తకాలు రద్దు కావడం లాంటివి చేస్తారు కదా, అవి వాళ్ళ పేరు మీద నుండి వేరే వాళ్ళకి ఎక్కియడం లాంటివి చేస్తారు కదా, అలాంటి వాటిని కూడా రద్దు చేసే అవకాశాన్ని ఆర్డీఓకి ఈ చట్టం అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ మాడ్యూల్స్లో ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ అయితే 33 అన్నమాట. ఆ 33 మాడ్యూల్స్ రైతులని తీవ్ర ఇబ్బందులను గురి చేసింది. ఆ 33 మాడ్యూల్స్ ఉంటే ఎవరికి అర్థమవుతుంది వాళ్ళకున్నది ఎంత విద్య, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ఎంత. సో 33 మాడ్యూల్స్ వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది, తీవ్ర సందిగ్ధత నెలకొనడం జరిగింది. అయితే అలా ఉన్నటువంటి 33 మాడ్యూల్స్ని ఇక్కడ సింపుల్గా 6 మాడ్యూల్స్గా చేంజ్ చేశారన్నమాట. సో ఇదంతా ఈజీగా ఒక రైతు ఫిలప్ చేసుకునేలాగా ఉందని భూభారతి చట్టం అయితే స్పష్టం చేసింది. అండ్ నెక్స్ట్ పహానీలో చూసినట్లయితే అక్కడ మాత్రం ధరణి పోర్టల్లో ఒకే ఒక్క కాలం యజమాని పేరుపైనే ఉండేది. సో మరి యజమాని నుండి కొన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా పహానీ గురించి అదంతా ఆలోచించి ఆ విషయాన్ని మొత్తం కులంకుషంగా చర్చించి భూభారతి పోర్టల్లో మాత్రం 11 కాలమ్స్ని జత చేయడం జరిగింది. అయితే అలాంటి అన్ని విషయాలు కూడా యజమాని నుండి ఏ విధంగా మీరు కొన్నారు అసలు ఏంటి అనే అన్ని విషయాలని ఆ 11 కాలమ్స్లో పొందుపరచుకోవచ్చు, మీకు న్యాయం జరుగుతుంది అని భూభారతి చట్టం తెలియజేస్తుంది. మరి ఇంకేంటి అంటే ఫైనల్గా ఇక్కడ భూ ఖాతాకి సమగ్ర రక్షణనిస్తారట, భూ ఖాతాకి భూధార్ నెంబర్ కేటాయిస్తారట. అసలేంటి భూధార్ నెంబర్ అంటే
భూ ఖాతా అనేది ఒకసారి భూభారతి పోర్టల్లో నమోదైనట్లయితే కంప్లీట్గా అంటే వాటి అక్షాంశాలు వాటి రేఖాంశాలు సమగ్రంగా సర్వే చేసి క్షేత్రస్థాయిలో విచారించి ఆ భూమికి భూ ఖాతాకి తాత్కాలికంగా అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికంగా భూధార్ నంబర్ కేటాయిస్తారట. అంటే మనకి ఎలాగైతే ఒక్కరికి ఒక ఆధార్ నంబర్ ఉందో అలాగే ఒక్కో భూ ఖాతాకి ఒక్కో భూధార్ నెంబర్ ఉంటుందన్నమాట. సో ఇదైతే రియల్గా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో ఇలా చేయడం వల్ల భూ ఖాతాకి భూధార్ నెంబర్ ఉండడం వల్ల అవి చేంజ్ కావు. సో అప్పుడు అందరికీ రక్షణ కలుగుతుంది. రైతులకైతే ఇది రియల్గా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏముంది అంటే శాశ్వతంగా ఉండే ల్యాండ్ ట్రైబ్యునల్స్ని తీసుకొచ్చారు భూభారతి చట్టంలో. మరి ఇంతకుముందు లేదా ల్యాండ్ ట్రైబ్యునల్స్ అంటే ఉంది కానీ తాత్కాలికంగా ఉంది. వివాదాలని తాత్కాలికంగా భూ సమస్యలని తాత్కాలికంగా నమోదు చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ ల్యాండ్ ట్రైబ్యునల్స్ అనేటివి తీసేసేవారు అంటే తొలగించేవారన్నమాట. సో ఇప్పుడైతే అలా కాదు. భూ వివాదాలు భూ సమస్యలని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పరిష్కరించాలని ఇక్కడ భూభారతి పోర్టల్లో శాశ్వత ప్రాతిపదికన ల్యాండ్ ట్రైబ్యునల్స్ని పొందుపరచడం జరిగింది. ఎప్పుడైతే మనం అంటే రెండంచెల వ్యవస్థలో ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, తహసీల్దార్ పైన ఆర్డీఓ పైన కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చని, అక్కడ పరిష్కారం లభించని ఏవైతే ఫైల్స్ దరఖాస్తులు ఉంటాయో వాటిని ల్యాండ్ ట్రైబ్యునల్స్కి బదిలీ చేస్తారన్నమాట. ఇంకా ఇక్కడ మాత్రం పరిష్కారం లభిస్తుంది అని ల్యాండ్ ట్రైబ్యునల్స్ని ఇక్కడ భూభారతిలో పొందుపరచడం జరిగింది. మరి ఇంకేముందంటే మాన్యువల్ రికార్డ్స్ పరిశీలన అయితే ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడున్న రికార్డ్స్లలో అంటే కంప్యూటర్స్లలో 1936 సర్వే ప్రకారం మాత్రమే కంప్యూటర్ రికార్డ్స్ ఉన్నాయి. మరి 1936 తర్వాత ఎన్ని చేంజెస్ వచ్చినాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. భూ సరిహద్దులు మారినాయి, భూ విస్తీర్ణాలు మారినాయి, నాళాలు మారినాయి, యజమానులు అయితే ఎంత మారిరో ఇక అందరికీ తెలిసిన విషయమే. మరి ఎప్పటికప్పుడు మాన్యువల్ రికార్డ్స్ని ఖచ్చితంగా ఇక్కడ అయితే 2-3 ఇయర్స్కి ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ మాన్యువల్ రికార్డ్స్లో కంప్యూటర్ షీట్స్ని ప్రింట్ తీసి అసలు అందులో ఏముంది మాన్యువల్ రికార్డ్స్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. సో ఇలా చేయడం వల్ల తప్పులు జరిగే అవకాశం తక్కువ అనేసి భూభారతి పోర్టల్ అయితే స్పష్టం చేసింది. మరి ఇంకేముంది, ఫైనల్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరగాలంటే భూ దస్త్రాలు ఉండాలి, అంతేకాకుండా భూమిని సర్వే చేయాలి, అంతేకాకుండా భూపటం ఉండాలని చెప్తున్నారు. ఆ భూపటం అంటే నీకు అన్ని విధాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకునే వాళ్ళకి సరిహద్దులు ఏంటి, అసలు ఏముంది, అక్షాంశ రేఖాంశాలు ఏమున్నాయి, సర్వే నెంబర్, అన్ని విషయాలు సమగ్రంగా భూపటం తెలియజేస్తుంది. సో ఇలాగా 3 పొందుపరిచారు ఇక్కడ. భూపటం ఒకటి, భూమి సర్వే ఒకటి, భూ దస్త్రాలు ఒకటి. అక్కడ ఉన్నటువంటి ధరణిలో మాత్రం భూ దస్త్రాలు ఉంటే సరిపోతుంది, ఇంకా వాటితోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసేవారనమాట. కానీ ఇక్కడ 3 జోడి చేయడం జరిగింది. ఈ 3 జోడి చేయడం వల్ల అసలు దొంగలు ఎవరో తెలిసిపోతుంది. రిజిస్ట్రేషన్ కూడా డబల్ టైమ్స్ కాదు, అంటే రెండేసి చొప్పున మ్యూటేషన్స్ రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకోవడమే భూభారతి చట్టం యొక్క అసలు ఉద్దేశం. సామాన్యులకు అండగా నిలవడమే భూభారతి యొక్క అసలు ఉద్దేశం. అభాగ్యులకి అండగా ఉండడమే భూభారతి యొక్క అసలు ఉద్దేశం. రైతులని చుట్టంగా చూడడం, రైతులకి అందరికీ చుట్టంగా నిలవడమే భూభారతి యొక్క అసలు ఉద్దేశం. అన్ని వర్గాల ప్రజలకి సమానంగా భూమిపైన హక్కులు కల్పించడమే భూభారతి యొక్క అసలు ఉద్దేశం అని భూభారతి చట్టం తెలియజేస్తుంది. ఇవండి భూభారతికి సంబంధించిన అన్ని విషయాలు. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.